ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? క్రిస్మస్ పండగకి అయితే మా చెల్లి పిలిచిందని నేనైతే ఊరెళ్ళాను. చిక్కుడు చెట్టు ఇదిగోండి, ఈ మామిడి చెట్టు ఎక్కిస్తే అసలు చిక్కుడు తీగ మొత్తం ఎలకలు కొట్టేస్తున్నాయి. చిక్కుడు కాయలు కూడా ఉంచట్లేదు. ఒకసారి మీకు చూపిస్తే చూడండి. చూడండి, ఇలా పూత మీద ఉందన్నమాట. ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి, గింజలు మొత్తం ఇలా కొట్టేస్తున్నాయి. తొక్కలో గింజలు. కొన్ని కాయలు అయితే ఇలా ముదిరిపోయినాయి. ఇదిగోండి, అంటే ఇటు సైడ్ కిందికున్నవి మాత్రం ఇలా ఉన్నాయి. ఇలా కొన్ని ఎండిపోతున్నాయి. ఇదిగోండి, చూసారా? ఇలా కిందికున్నవి మాత్రం నేనైతే కొయ్యగలుగుతున్నాను. ఇలా మామిడి చెట్టు మీద ఉన్నది మాత్రం తెల్లారేసరికి చాలా కాయలు అయితే కొట్టేస్తున్నాయి. అసలు నాకైతే మస్తు బాధగా ఉంది. ఎందుకంటే ఇంతగానో మనం చెట్టు పెంచుకొని వీటిని కోసి తినే అంత లేకోకుండా పోయింది అని అనిపిస్తుంది. ఇదిగోండి, ఎంత పూత మీద ఉన్నాయో చూడండి. మెట్లెక్కి పైకి వచ్చేసరికి దమ్ము వస్తుంది నాకైతే. ఇదన్నమాట. చూడండి, అక్కడ కూడా కొన్ని అయినవి, కానీ అవి అందవు అన్నమాట. అక్కడ కూడా చూడండి. ఇవన్నీ కొయ్యాలంటే మనకి లిచ్చన్ లాంటిది ఏదన్నా ఉంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ చూసారు కదా, ఇప్పటి వరకు చూపించాను నేను మీకైతే. ఈ చెట్టు ఇలా ఉంది. చెట్టు మాత్రం చాలా బాగా వచ్చింది, కానీ చెట్టు మీద కాయలు కోసుకోవడానికే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. చెట్టు అయితే ఎక్కించాను బాగానే తీగ. అవన్నీ కొయ్యాలంటే కొంచెం టైం పడుతుంది. అలాగే ఒకటి లిచ్చన్ లాంటిది ఏదన్నా ఉన్నా బాగుండేది, కానీ చేతికి అందిన వరకు కోసుకోవడం, లేదంటే ఇంకా అలా వదిలేయడమే. చాలా బాగా వచ్చింది, కానీ అన్నీ మన గింజలతో సహా తొక్కలతో సహా మొత్తం ఎలకలు కొట్టేస్తున్నాయి అనమాట. ఆ ఎలకలకి పరిష్కారం ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అందరూ అంటున్నారు ఎలకల మందు అది ఉంటుంది, చెట్టు మీద ఎలా పెడతాం? చెట్టు మీద పెట్టడానికి అవదు కదా. అదే ఇలా గోడ లాంటిది, ప్రారీ గోడ లాంటిది ఏదో అయితే దాని మీద పెట్టేయడానికి అవుతుంది. మనకి ప్రారీ గోడ లేదు కాబట్టి వదిలేయాల్సిందే. అదృష్టం ఉంటే తినాలని మనకు రాసి పెట్టుంటే అవి మనవి, లేదంటే వదిలేయటమే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.